హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్షి అకాడమీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా, 2023లో మెయిన్స్ ఎగ్జామ్. అందులో ఏరియా అండ్ పెరిమీటర్ అంటే తెలుగులో వైశాల్యము చుట్టుకొలత అనే టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, సో వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 to 6 క్వశ్చన్స్ కాదు, ఓకే, మోర్ దాన్ 10 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే వచ్చినాయి అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది అని చెప్పేసి. సో అవి డిస్కస్ చేసే ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్ సెక్షన్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జాబ్ అలర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు గనక డౌట్స్ ఉన్నట్లయితే ఎటువంటి ఏ ఎగ్జామ్ పరంగా అయినా, సో ఎస్ఎస్సి కానీ లేకపోతే ఆర్ఆర్బీకి ఎన్టీపీసీకి మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్ 8500202341కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పటికే లేట్ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక షేప్ ఇచ్చాను కదండి, అదేంటి? యాక్చువల్లీ అది ఒక ట్రయాంగిల్, రెక్టాంగిల్ మాత్రం కాదు. ఓకే, సో ఇక్కడ మేబీ ఇది స్ట్రైట్గా లేదు, ఇక్కడ బెండ్ ఉంది, లేకపోతే క్లియర్గా లేదు, యాంగిల్స్ వచ్చినాయి అని మాత్రం కాదండి. యాక్చువల్లీ నేను చేత్తో వేయడం వల్ల కొంచెం అలా ఉంది. సో ఇది కేవలం ట్రయాంగిల్ మాత్రమే, రెక్టాంగిల్ మాత్రం కాదు. సో ఇది విన్నప్పుడు ఏదన్నా మీ బ్రెయిన్లో టచ్ చేసిందా అంటే స్ట్రైక్ అయిందా, ఇది ఎక్కడో విన్నట్లే ఉందా అని చెప్పేసి, ఒకవేళ కనుక దీని వెనుక ఉన్న స్టోరీ కనుక తెలిసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ ఆ స్టోరీ ఏంటో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే 2D ఫిగర్స్ అని చెప్పాము మనం థంబ్నెయిల్లో. అసలు 2D ఫిగర్స్ అంటే ఏంటి? 2D ఫిగర్స్ అంటే మనకి ప్యారలగ్రామ్స్ కానీ, రెక్టాంగిల్స్ అంటే దీర్ఘ చతురస్రాలు కానీ, స్క్వేర్స్ అంటే చతురస్రం కానీ, రాంబర్స్ కానీ, లేకపోతే సర్కిల్ అంటే వృత్తం కానీ, సో ట్రయాంగిల్స్ కానీ, కైట్స్ కానీ, ఇవన్నీ 2D ఫిగర్స్ కిందకి వస్తాయి. మరి కోన్ కానీ, లేకపోతే క్యూబాయిడ్ కానీ, క్యూబ్ కానీ, ఇవన్నీ ఏ ఫిగర్స్ అంటే 3D ఫిగర్స్ అనమాట. అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మాత్రం కేవలం 2D ఫిగర్స్ నుంచే. ఓకే, 2D ఫిగర్ నుంచి మాత్రమే మోర్ దెన్ 10 క్వశ్చన్స్ వచ్చినాయండో. సో అంటే మీరే అర్థం చేసుకుని ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ వీడు ఏం చెప్పాడంటే, ఎట్ ఈచ్ కార్నర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫీల్డ్ ఆఫ్ సైడ్స్ 26, 28, 30 ఇఫ్ ఎ కౌ ఈస్ టెథర్డ్ బై ఎ రోప్ ఆఫ్ లెంగ్త్ 7 meters దెన్ ఏరియా లయింగ్ ఇన్ ద ట్రయాంగిల్ రీజన్ అన్గ్రేజ్డ్ బై ద కౌ. అంటే ఇక్కడ వీడు ఏమన్నాడు, బేసికలీ ఇది ఒక ట్రయాంగిల్ ఫీల్డ్ అంటే త్రిభుజాకార షేప్ అనమాట. అయితే ఒక్కొక్క సైడ్ వచ్చేసరికి 26, 28, 30. తర్వాత ప్రతి కార్నర్లో ఒక ఆవును కట్టాడు. సో ఆవు వచ్చేసరికి ఏం చేస్తుంది, ఈ కార్నర్లో కట్టాడు. ఈ కార్నర్లో కట్టినప్పుడు మేత మేయడానికి ఏం చేస్తుంది, ఇట్లా చుట్టూరా తిరుగుతుంది. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్లోకి వచ్చేసరికి ఇక్కడ వరకు మాత్రమే తిరుగుతుంది అనమాట, మిగతా అంతా ఇలా అనమాట. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనము ఇది ఎలా సాల్వ్ చేయాలి, మనం ఏం కనుక్కోవాలి, ఈ ట్రయాంగిల్ రీజియన్ ఏదైతే ఉందో అందులో ఆవు మేయని ఏరియా అంటే ఎక్కడ వరకు మేయదో ఆ ఏరియా ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ కదా, ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మేస్తుంది ఆవు. కాబట్టి మిగతాది ఏదైతే షేప్ ఉందో ఈ ఏరియా ఎంత అని కనుక్కోవాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏదైతే ట్రయాంగిల్ అంటున్నాం దాని ఏరియా తెలియాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆవు ఎక్కడి వరకు మేస్తుందో తెలియాలి. ఆ రెండు తెలిసినట్లయితే ఆవు ఎక్కడి వరకు మేయదో తెలిసిపోతుంది, ఎందుకంటే ట్రయాంగిల్ నుంచి ఏరియా తీసేసామంటే మిగతా ఏరియానే కాబట్టి. సో ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి, ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, అసలు ఏరియాకి మన ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటండి? యూజువల్గా ఇది రెక్టాంగిలా కాదు. ఓకే, అయితే ఇక్కడ హాఫ్ BH అవి కూడా చేయొచ్చు, కానీ హాఫ్ BH అలా కాదు, నేను డైరెక్ట్గా సైడ్స్ ప్రకారము చేసేసాను. ఎలాగా అంటే ఎస్ అంటే ఏంటి, సెమీ పెరిమీటర్. అయితే దీనికి ఫార్ములా ఏంటండి, A+B+C/2 అనమాట. ఇక్కడ ఏ అంటే ఏమో 26, B అంటే ఏమో 28, C అంటే ఏమో 30. ఓకే, అప్పుడు సెమీ పెరిమీటర్ ఎంత వచ్చింది, 26, 28, 54 + 30 84/2 అంటే 42 వచ్చింది అనమాట. అలాంటప్పుడు వైశాల్యం అంటే డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది, √S × S - A × S - B × S - C. అయితే ఎస్ అంటే ఎంత, 42, S - A అంటే 42 - 26, మళ్ళీ S - B అంటే 42 - 28, S - C అంటే 42 -
30. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే రూట్ ఆఫ్ 42 ఇంటూ 16 ఇంటూ 14 ఇంటూ 12. అయితే దీని మొత్తాన్ని కనుక మనకి చేసినట్లయితే అప్పుడు మనకు వచ్చేది 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2. ఓకే, అంటే మనకి ఏరియా ఎంత అంటే ట్రయాంగిల్ ఏరియా 336 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకే, సో ఒకటి తెలిసిపోయింది. నెక్స్ట్ ఈ ఆవు మేసే ఏరియా ఎంతో తెలియాలి. ఓకే, అయితే ఇక్కడ నార్మల్గా ఎలా చేయాలి మనము, ఇక్కడ వచ్చేసరికి ఏంటి మామూలుగా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు వచ్చేసరికి అంటే ఆవుగా తీసేసేయండి. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, సర్కిల్కి ఎంత యాంగిల్ మొత్తము 360 డిగ్రీస్ అనమాట. అయితే ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఏమో ఇలా గనక భాగాలు కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, సెక్టార్స్ అంటారు. సెక్టార్ ఏరియా ఎంత θ/360 ఇంటూ πr² అనమాట. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనము ఇక్కడ తీటా ఎంత అంటే ఇక్కడ వచ్చేసరికి 3 చోట్ల ఆవు మేసింది, రైట్. 3 చోట్ల ఆవు మేసింది కాబట్టి యాక్చువల్గా 3 చోట్ల యాంగిల్ మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు 3 చోట్ల మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది, యాక్చువల్లీ ఇదేంటి ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ ఎంత అయింది 180 డిగ్రీస్. కాబట్టి మొత్తం ఆవు ఎంత యాంగిల్ మేసిందంటే 180 డిగ్రీస్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత 180 డిగ్రీస్ అంటే మామూలుగా ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే 360 డిగ్రీలు కాబట్టి. అయితే ఆవు మేసిన ఏరియా ఎంత అంటే ఇదేంటి అప్డేట్ అవ్వలేదు, ఇట్స్ ఓకే ఫైన్. అయితే θ/360 ఇంటూ πr² అనమాట. అయితే తీటా అంటే ఎంత 180 డిగ్రీస్ బై 360 ఇంటూ πr² అంటే π అంటే 22/7, r² అంటే ఎంత, వీడు ఎంత ఇచ్చాడు 7 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి r = 7 మీటర్స్ కాబట్టి 7 ఇంటూ 7. 180/360 అంటే ఎంత 1/2 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే మనకి ఎంత వచ్చింది 77 వచ్చింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా లయింగ్ ఇన్ ద ట్రయాంగిల్ రీజన్ అన్గ్రేజ్డ్ బై ద కౌ. సరిగ్గా చూడండి, అన్గ్రేజ్డ్ బై ద కౌ అంటే ఏ ఏరియాలో మేయలేదు ఆవు అని. సో ఇక్కడ వచ్చేసరికి అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి ఈ ఏరియా తీసేసినట్లయితే మనకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకు టోటల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత 336, ఆవు మేసిన ఏరియా ఎంత 77. కాబట్టి తీసేస్తే ఎంత వచ్చింది 259 స్క్వేర్ మీటర్స్ అనమాట ఆన్సర్. ఆప్షన్లో ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సారీ అండి, కొంచెం జలుబు చేసింది, కొంచెం అది బాగానే చేసింది, వెదర్ చేంజ్ అయింది కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సో సారీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెంగ్త్ ఆఫ్ 2 parallel sides of trapezium are 28 centimeters and 40 centimeters. Okay, if the length of each of its other 2 sides వచ్చేసరికి 12 centimeters. ఓకే, దెన్ ఏరియా ఆఫ్ ద ట్రెపేజియం. యాక్చువల్గా ట్రెపేజియం షేప్ ఏంటి, ఇదనమాట. 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, ఇటు కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్యారలల్ సైడ్స్ లెంగ్త్ ఎంత 28, 40 అనమాట. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏరియా కనుక్కోవాలి. ఏరియాకి ఫార్ములా ఏంటండి, హాఫ్ ఇంటూ ఈ ప్యారలల్ సైడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇంటూ ప్యారలల్ సైడ్స్ సమ్ ఎంత. అయితే ఇక్కడ వచ్చేసరికి మనం ప్యారలల్ సైడ్స్ తెలుసు ఎంత అని చెప్పేసి, కానీ డిస్టెన్స్ అనేది తెలియదు అనమాట. డిస్టెన్స్ తెలియదు కాబట్టి నేనేం చేశాను, పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసుకున్నాను అనమాట. దీని నుంచి దీనికి పర్పెండిక్యులర్గా లైన్ గీసుకున్నప్పుడు ఇది 28 కాబట్టి ఇది 28. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అంటే రిమైనింగ్ లెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రాసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 28, ఎందుకంటే ఇది ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. మిగతాది ఇక్కడ ఇటువైపు 6 చేశాను, ఇటువైపు 6 చేశాను కాబట్టి ఇదంతా 6 + 28 + 6 40 సరిపోయింది కదా. కాబట్టి ఇది వచ్చేసరికి పర్పెండిక్యులర్ లైన్. ఓకే, పర్పెండిక్యులర్ లైన్ అయినప్పుడు మనకి తెలుసు పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అనమాట. అంటే హైపోటెన్యూస్ అంటే ఏంటి 12 అనమాట. కాబట్టి 12 స్క్వేర్ అంటే 144 ఈక్వల్ టు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది తెలియదు కాబట్టి ఇది వచ్చేసరికి ఎంత ఎక్స్ అనుకున్నాం, x² ప్లస్ ఈ సైడ్ ఎంత 6 అనమాట. 6 అంటే ఎంత 36 అనమాట. 6 స్క్వేర్ ఈక్వల్ టు, కాబట్టి దీన్ని సాల్వ్ చేసినట్లయితే x ఈక్వల్ టు ఎంత √108. 108 అంటే ఎంత 6√3. మీకు రూట్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు కదండి, ఐ హోప్ తెలుసు అనుకుంటున్నాను, అందుకని డైరెక్ట్గా వేస్తున్నాను. 6√3 అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎంత అంటే 6√3 అనమాట. ఓకే, సో మనకు వచ్చేసరికి ఏమో మొత్తం వచ్చేసినాయి, ప్యారలల్ సైడ్స్ తెలుసు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది తెలుసు.
అయితే ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ సమ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అనమాట. ఓకే, అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 6√3 ఇంటూ సమ్ ఆఫ్ లెంగ్త్ ఎంత 28 + 40 అనమాట, అంటే ఎంత 68. సో దీన్ని కనుక సాల్వ్ చేసినట్లయితే మనకు వచ్చేది ఎంత 204√3 అనమాట. 204√3 ఆప్షన్స్లో ఉందా, ఉంది. ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఓకే, అర్థమైంది అనుకుంటా కదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బట్ క్లియర్గా చూస్తే అంటే మనకు కాన్సెప్ట్ కనుక తెలిసిందంటే ఈజీగా చేసేసాం అనమాట, చాలా ఈజీగా చేసేయచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమో ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, అయితే ఈ అనేది ఏమో ఏబికి మిడ్ పాయింట్, అలాగే హెచ్జిఎఫ్ ఇవన్నీ ఇట్లా అన్ని సైడ్స్కి మిడ్ పాయింట్స్ అనమాట. ఈ మిడ్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఒక స్క్వేర్ గీసాడు. తర్వాత మళ్ళీ మిడ్ పాయింట్స్ ఉంటాయి, వాటిని కనెక్ట్ చేస్తే మళ్ళీ ఒక స్క్వేర్ గీసాడు. మళ్ళీ మిడ్ పాయింట్స్ తీసుకొని వాటిని కనెక్ట్ చేస్తే ఒక సర్కిల్ గీసాడు. సర్కిల్ గీసినప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమో ఆ సర్కిల్ ఏరియా అనేది 154 కనుక అయినట్లయితే ఈ టోటల్ స్క్వేర్ ఉంది కదా ఏబిసిడి, ఆ స్క్వేర్ ఏరియా ఎంత అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చేయాలంటే, ఇక్కడ యాక్చువల్గా అసలు ఈ ఏరియా ఉంది, ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ ఒకటి ఏంటి, సర్కిల్ వాల్యూ అనమాట, ఏరియా వాల్యూ. ఈ సర్కిల్ ఏరియా వాల్యూ నుంచి మనం కనుక్కోగలిగింది ఏంటి, రేడియస్ తెలుసుకోవచ్చు, రేడియస్ నుంచి డయామీటర్ తెలుసుకోవచ్చు. ఓకే, సో వాటి నుంచి మిగతా మొత్తం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏమనుకున్నాం అంటే స్క్వేర్లో వచ్చేసరికి అన్ని సైడ్స్ ఈక్వల్, అంటే ఏబిసిడి బీసీ ఏడి. ఓకే, అయితే మనం ప్రతి సైడ్ని ఏ అనుకుందాం, అలాంటప్పుడు ఏ ఏ ఏ ఏ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. అయితే ఈ అనేది మిడ్ పాయింట్, ఎఫ్జిహెచ్ కూడా అలాగే మిడ్ పాయింట్స్ అనమాట. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, a/2 అవుతుంది. బి ఈక్వల్ టు a/2, ఏహెచ్ ఈక్వల్ టు a/2, అలాగే ఇవి కూడా అలాగే a/2 అయిపోతాయి, ఎందుకంటే మిడ్ పాయింట్స్ కాబట్టి. తరువాత ఇక్కడ వచ్చేసరికి ఏమో వీడేమన్నాడు, ఈ మిడ్ పాయింట్స్ని కనెక్ట్ చేశాడు కదా. ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్స్ని కనెక్ట్ చేద్దాం, అంటే ఈహెచ్ని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసినప్పుడు ఈహెచ్ వాల్యూ ఎంత మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ మనకి వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ది పైథాగరస్ సిద్ధాంతం తెలుసు. ఏంటి, హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ బోత్ సైడ్స్ అనమాట. అంటే హైపోటెన్యూస్ అంటే ఎంత మనకు తెలియదు. ఓకే, అయితే ఈ సైడ్స్ తెలుసు కదా, అలాంటప్పుడు ఇది వచ్చేసరికి a²/4, ఇదేమో a²/4. అలాంటప్పుడు ఇది ఎంత అయింది మనకి, a/√2 అవుతుంది, అంతే కదా. a²/4 అంటే 2a²/4 అంటే 2 2's క్యాన్సిల్, సో a²/2. అలాంటప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, a/√2 అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది, ఈహెచ్ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని మళ్ళీ ఇంకో స్క్వేర్ గీసాడు. ఇక్కడ మిడ్ పాయింట్ ఏంటి, ఎల్ అనుకుందాం. ఎల్ అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఎల్హెచ్ ఏమవుతుంది, a/2√2, అంతే కదా. a/√2ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే అలాంటప్పుడు a/2√2 అవుతుంది. ఇది కూడా a/2√2 అవుతుంది. అలాగే ఇది 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 అన్నీ అయిపోతాయి. అవన్నీ చేయక్కర్లేదు, మనం ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది ఎంత, ఎల్హెచ్ ఎంత, a/2√2. ఓకే, ఇక్కడ హెచ్ఓ ఎంత, a/2√2. ఓకే, సేమ్ ఇదేలాగా ఇక్కడ కనెక్ట్ చేద్దాం. అంటే ఇక్కడ వచ్చేసరికి స్క్వేర్కి అంటే ఎంత, రైట్ యాంగిల్. ఇది రైట్ యాంగిల్ అయినప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అనమాట. కాబట్టి ఇది కనుక్కోవాలంటే a²/8 + a²/8 అంటే ఎంత, 2a²/8 అంటే ఇక్కడ వచ్చేసరికి a²/4 అనమాట. హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, a/2 అవుతుంది. అంటే ఎల్ఓ అనేదేమో a/2 అవుతుంది అనమాట. ఎల్ఓ a/2 అయినప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దీని లోపల స్క్వేర్ లోపల సర్కిల్ గీసాడు, రైట్. సర్కిల్ గీసినప్పుడు దాని డయామీటర్ ఎంత అవుతుంది, 7 + 7 అంటే 14 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 154 ఇచ్చారు కదా, దాన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే రేడియస్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 వచ్చినప్పుడు డయామీటర్ ఎంత, 14. ఈ సైడ్కి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇక్కడ ఏంటంటే ఒక స్క్వేర్లో ఒక సర్కిల్ని గీసినప్పుడు ఆ స్క్వేర్ సైడ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ దట్ సర్కిల్ అనమాట. ఇక్కడ స్క్వేర్లో సర్కిల్ గీసాడు, అలాంటప్పుడు దీని సైడ్ అంటే ఎంత మనకు వచ్చింది, a/2 ఈక్వల్ టు డయామీటర్ ఎంత ఈ సర్కిల్ది, 7 + 7 ఎంత, 14. కాబట్టి a/2 ఈక్వల్ టు 14 అనమాట. అంటే ఏ వచ్చేస్తుంది మనకు ఆన్సర్. సో ఏ వస్తే మనం ఏబిసిడి స్క్వేర్ది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి,
ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏరియా ఆఫ్ స్క్వేర్ సర్కిల్ అని. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా అండి పై ఆర్ స్క్వేర్. ఎంత ఇచ్చాడు? 154 ఇచ్చాడు. 154 ఇచ్చినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? దీన్ని సాల్వ్ చేస్తే 7 వస్తుంది. ఓకే, అలాంటప్పుడు డయామీటర్ ఎంత? 2r. 2r అంటే ఎంత? 7 × 2 అంటే 14 సెంటీమీటర్లు. కాబట్టి ఇది తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఫ్రమ్ ద డయాగ్రామ్ ఇక్కడ వచ్చేసరికి ఎల్ఓ అంటే ఎంత? a/2. a/2 ఈక్వల్ టు ఏమవుతుంది? డయామీటర్ అంటే ఎంత? 14. కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత? 28. ఓకే, అలాంటప్పుడు ఏ వచ్చేసింది మనకి, అంటే ఏబి సైడ్ ఏదైతే సైడ్ ఆఫ్ లెంగ్త్, అదే ఏబి లెంగ్త్ ఉందో ఏ తెలిసిపోయింది. అలాంటప్పుడు మనం ఏరియా కనుక్కోవచ్చు కదా, ఏ స్క్వేరే కదా ఫార్ములా. కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వచ్చేసరికి ఏబిసిడి ఏమవుతుంది? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? 28 స్క్వేర్. 28 స్క్వేర్ అంటే ఎంత? 784 అనమాట. 784 ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమో థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో ఇక్కడ మనకి మెయిన్గా తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ ఒక లెంగ్త్ తీసుకోవాలి. ఆ లెంగ్త్ తీసుకున్న తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసి, తర్వాత ఇంకో లెంగ్త్ కనుక్కొని, మళ్ళీ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసి, మళ్ళీ ఇంకొక లెంగ్త్ కనుక్కొని, మళ్ళీ స్క్వేర్లో వచ్చేసరికి ఏమో ఒక సర్కిల్ గీస్తే ఈ డయామీటర్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ దట్ స్క్వేర్ అని తెలియాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఇది సాల్వ్ చేయగలం. అంటే కేవలం ఫార్ములాస్ కనుక తెలుసుకొని వెళ్ళామంటే ఏయో కొన్ని క్వశ్చన్సే చేయగలం, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలము. ఓకే, కాబట్టి కాన్సెప్ట్ని మాత్రం వదలద్దు, తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్, అంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఏంటంటే మెయిన్ చుట్టుకొలత ఉంటుంది కదా సర్కిల్ది, స్క్వేర్ది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజాన్ని ఈక్వల్ అయినట్లయితే, పెరిమీటర్స్ అనేవి అంటే చుట్టుకొలతలు ఈక్వల్ అయినట్లయితే వాటి ఏరియా అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది అన్నాడు. సో దీన్ని వచ్చేసరికి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. బేసికల్గా ఇక్కడ వచ్చేసరికి సర్కిల్కి వచ్చేసరికి రేడియస్ ఆర్ అనుకుందాం. అలాంటప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 2πr. అంటే పెరిమీటర్ అంటే ఏంటి? సర్కంఫరెన్స్ అనమాట, చుట్టుకొలత. తర్వాత స్క్వేర్కి వచ్చేసరికి సైడ్ ఏ అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది? 4a అవుతుంది. తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్ బి అనుకుందాం. అలాంటప్పుడు ఎంత అవుతుంది? 3b అవుతుంది. ఇక్కడ పెరిమీటర్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసి కే అనే వేరియబుల్ తీసుకుందాం అనమాట. ఓకే, అలాంటప్పుడు రేడియస్ వచ్చేసరికి ఏమవుతుంది? k/2π. సైడ్ ఏ వచ్చేసరికి ఏమవుతుంది? k/4. సైడ్ బి వచ్చేసరికి ఏమవుతుంది? k/3. ఓకే, ఇంతవరకు తెలిసిపోయింది అనమాట. అయితే ఇలాంటప్పుడు మనం ఏరియాస్ కంపేర్ చేసినప్పుడు మనం వీటిని ఏరియాస్ కనుక్కుందాం. ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి? πr². ఇక్కడ π × r² అంటే ఎంత? k/2π. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి k²/12.4. ఓకే, అక్కడ వరకు చేసాము. తర్వాత ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వచ్చేసరికి ఏమవుతుంది? a² అంటే ఎంత? k²/4² అంటే k²/16. ఓకే, తర్వాత ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత? √3/4 × a². ఇక్కడ ఏ అంటే ఎంత? సైడ్ స్క్వేర్ అంటే b² అంటే ఇక్కడ వచ్చేసరికి k²/9. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? k²/12√3 అవుతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో వీడేమన్నాడు? సర్కిల్కి ఎక్కువ ఏరియా ఉంటుందా, స్క్వేర్కి ఏరియా ఎక్కువ ఉంటుందా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఎక్కువ ఏరియా ఉంటుందా కనుక్కుందాం. వీటిని కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి పైన k² కామన్గానే ఉంది. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే కింద అంటే ఈ పైదేమో న్యూమరేటర్, కిందదేమో డినామినేటర్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. సారీ. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో డినామినేటర్ ఏదైతే ఉందో, డినామినేటర్ కనుక ఎంత తక్కువ ఉంటే మనకు వచ్చేసరికి వచ్చే వాల్యూ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అంటే 0.5, 1/4 అంటే 0.25. అంటే డినామినేటర్ పెరిగే కొద్దీ మనకు వచ్చే వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది, రైట్? కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్కిల్లో k²/12.4 ఉంది. ఓకే, స్క్వేర్కి వచ్చేసరికి డినామినేటర్ ఎంత? 16. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏమో 12√3. 12√3 అంటే ఎంత? 1.732. 1.732 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నియర్లీ 20+ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ డినామినేటర్ దేనికి తక్కువగా ఉంది? సర్కిల్కి తక్కువగా ఉంది. కాబట్టి ఏరియా ఏది ఎక్కువగా ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఓకే, సో వీటిని కానీ సింపుల్ అండి. ఇక్కడ కంపేర్ చేసినట్టయితే డినామినేటర్ ఏ వాల్యూ తక్కువగా ఉంటుందో దాని ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 12.4, ఇక్కడేమో 16, ఇక్కడేమో 12√3. 12√3 అంటే 1.732. 1.732 × 12 అనమాట. అంటే
మోర్ దాన్ 20 వస్తుంది. కాబట్టి అన్నిటికంటే తక్కువ డినామినేటర్ వాల్యూ దేనికి ఉంది? స్క్వేర్కి ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనమాట. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా. సో ఆప్షన్ ఏంటి? 1 అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీడు ఏం చేశాడంటే, మనం ఒక వైర్ తీసుకుందాం. ఆ వైర్ వచ్చేసరికి ఏమో దాని ఏరియా 1936. ఎప్పుడు స్క్వేర్ షేప్లో కనుక పెట్టినట్లయితే దాని ఏరియా అంతా 1936. ఓకే, అయితే ఆ వైర్ని ఏం చేసామంటే 2 పీసెస్గా కట్ చేసాం. ఓకే, ఒకటి వచ్చేసరికి ఏమో 3, అది లాంగర్ పీస్ వచ్చేసరికి స్మాలర్ పీస్ కంటే 3 times ఎక్కువ. ఓకే, అయితే ఈ షార్టర్ పీస్ని ఏం చేశాడంటే వీడు మళ్ళీ సర్కిల్గా చేశాడు. సర్కిల్గా చేసినప్పుడు ఏరియా ఎంత అన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ గీస్తే బాగుండేది. ఇట్స్ ఓకే, ఫైన్, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఒక వైర్ని స్క్వేర్ షేప్లో కనుక మారిస్తే ఏరియా ఎంత? 1936. స్క్వేర్ షేప్లో అంటే ఏరియా ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 1936. అప్పుడు ఏ ఎంత? 44 వచ్చింది కదా, పక్కన పెట్టి సైడ్. ఇప్పుడు ఇదేంటి? స్క్వేర్కి సైడ్. అలాంటప్పుడు స్క్వేర్ మొత్తం చుట్టుకొలత అంటే అప్పుడు వైర్ లెంగ్త్ అనేది వస్తుంది, రైట్? ఒక చుట్టుకొలత తీసుకున్నప్పుడు మనం వైర్ లెంగ్త్ వస్తుంది. కాబట్టి మనకి లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈక్వల్ టు ఏమవుతుంది? పెరిమీటర్ అవుతుంది అనమాట. అంటే 4A ఈక్వల్ టు ఎంత? 156 meters అనమాట. ఈ 156 metersని వీడు 2 pieces చేశాడు. లాంగర్ పీస్, షార్టర్ పీస్. లాంగర్ పీస్ అనేది 3 times ఎక్కువ అనమాట. కాబట్టి దీన్ని అలాగా సపరేట్ చేసినట్లయితే లాంగర్ పీస్ 132 meters, షార్టర్ పీస్ వచ్చేసరికి 44 meters. ఓకే, తర్వాత ఈ 44 meters ఉన్న వైర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ షార్టర్ పీస్ అంటే ఈ 44 meters ఉన్న వైర్ని ఏం చేశాడు? ఇట్ ఈస్ బెండ్ ఇంటూ సర్కిల్ అనమాట. దాన్ని మళ్ళీ సర్కిల్గా పెట్టాడు. సర్కిల్గా పెట్టినప్పుడు మనకు వచ్చేది ఏంటి? దాని సర్కంఫరెన్స్ వస్తుంది. సర్కిల్ సర్కంఫరెన్స్ వస్తుంది. ఓకే, సర్కిల్ సర్కంఫరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr. 2πr ఈక్వల్ టు ఏమవుతుంది? 44. అలాంటప్పుడు ఆర్ ఏమవుతుంది? 22 2s, 2 క్యాన్సిల్. కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎంత? 7 అనమాట. మనకి రేడియస్ వచ్చేసింది. రేడియస్ వచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడమే. ఏరియా ఏంటి? ఫార్ములా πr². πr² అంటే ఎంత? 22/7 × 7 × 7. ఆన్సర్ ఏంటి? 154 square meters అనమాట. సింపుల్. ఆప్షన్ ఏంటి? 4. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే నా ముక్కు దిబ్బడి వల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో సారీ. అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒక వైర్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో మార్చినప్పుడు అలాంటప్పుడు దాని ఏరియా ఇచ్చాడు. ఆ తర్వాత స్క్వేర్ షేప్ని మామూలుగా పెడితే అప్పుడు మనకు వచ్చేసరికి ఏమవుతుంది? అది పెరిమీటరే కదా అయ్యేది. ఇప్పుడు సపోజ్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ని వచ్చేసరికి ఏమో ఏరియా పెడితే వచ్చేసింది. ఆ తర్వాత మొత్తం పెరిమీటర్ ఎంత తెలిస్తేనే మనకి లెంగ్త్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత షార్టర్ పీస్ని సర్కిల్గా చేసినప్పుడు అప్పుడు మనకు వచ్చేది సర్కంఫరెన్సే వస్తుంది అనమాట. సర్కంఫరెన్స్ వచ్చినప్పుడు ఆ తర్వాత రేడియస్ వస్తుంది. రేడియస్ ప్రకారం మనం ఏరియా కనుక్కుంటాం. సో అదే మనం చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీడేమన్నాడు? P1 P2 P3 P4 ఇవన్నీ వచ్చేసరికి పెరిమీటర్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనమాట. ABCD. ఓకే, అలాంటప్పుడు మనము P4ని P1 P2 P3 రూపంలో మార్చుకోవాలి. ఎలా చేయాలి అన్నాడు. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి? 4 రెక్టాంగిల్స్ ఇచ్చాడు, ABCD. ఓకే, అయితే నేను ఏ అంటే ఇప్పుడు యాక్చువల్ పెరిమీటర్స్లో మనకు కావాల్సింది ఏంటి? 2 × L+B. L అంటే ఎంత? బి అంటే ఎంత మనకు తెలియాలి. ఇక్కడ వచ్చేసరికేమో ఏకి వచ్చేసరికేమో విడ్త్ వచ్చేసరికేమో ఎల్ అనుకున్నాను, ఇది వచ్చేసరికేమో ఎన్ అనుకున్నాను. ఓకే, అలాంటప్పుడు ఇది ఎల్ అయితే ఇది ఎల్ అవుతుంది, ఆపోజిట్ సైజ్ ఈక్వల్. ఇది ఎన్ అయితే ఇది ఎన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది ఎల్ అయినప్పుడు బీకి వచ్చేసరికి అదేమవుతుంది? విడ్త్ అవుతుంది. కాబట్టి ఇది ఎల్ అయితే ఇది ఎల్ అవుతుంది. మళ్ళీ దీని లెంగ్త్ వచ్చేసరికేమో ఓ అనుకున్నాం, ఓ అయితే ఇది ఓ అవుతుంది, అంతే. నెక్స్ట్ సికి వచ్చేసరికి ఏమో ఇక్కడ లెంగ్త్ బ్రెడ్త్ వచ్చేసరికి ఏమో ఎం వచ్చేసరికి ఏమంటే ఇది ఎం అయితే ఇది ఎం అవుతుంది. ఇది ఆల్రెడీ ఎన్ అయింది కాబట్టి ఇది ఎన్ అవుతుంది. ఓకే, తర్వాత డీకి వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఎం అయింది, ఇది ఎం అయింది కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎం అవుతుంది. ఇది వచ్చేసరికి ఓ అయింది కాబట్టి ఇది ఓ అవుతుంది. అయిపోయిందా? ఓకే, ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏకి పెరిమీటర్ కనుక తీసుకున్నట్లయితే 2 × L+B అంటే 2 × L + N అనమాట. బీకి వచ్చేసరికి ఏమో 2 × L + O
రైట్. తర్వాత సికి వచ్చేసరికి ఏమో 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్. ఓకే. తర్వాత డీకి వచ్చేసరికి ఏమో 2 ఇంటూ ఎం ప్లస్ ఓ వచ్చేసినాయా. వచ్చేసినప్పుడు వీటిని కనుక మనము P4 అంటే P4 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? P4 అంటే మనకేంటి 2 ఇంటూ ఎన్ ప్లస్ ఓ అనమాట. 2 ఇంటూ ఎం ప్లస్ ఓని ఎలా రాసుకోవచ్చు అంటే P2 ప్లస్ P3 అంటే 2L ప్లస్ 2O ప్లస్ 2M ప్లస్ 2N మైనస్ P1 అంటే 2L మైనస్ 2N. 2L క్యాన్సిల్ అయిపోతుంది, 2N క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి 2M ప్లస్ 2O అంటే మనకి P4 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? P2 ప్లస్ P3 మైనస్ P1 అనమాట ఆన్సర్. ఆప్షన్ వచ్చేసరికి ఏంటి? 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఏబిసిడి అనేది వచ్చేసరికి ఏమో ఒక స్క్వేర్ అనమాట. అందులో ఎం అనేది ఏమో ఒక మిడ్ పాయింట్ అనమాట. దేనికి? సిడికి మిడ్ పాయింట్. తర్వాత ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఎండి అంటే ఏఎండి అనేది వచ్చేసరికి 4 స్క్వేర్ యూనిట్స్ అయినట్లయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఎంబి ఎంత అన్నాడు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనం స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ గీసేసుకున్నాము. స్క్వేర్ గీసుకున్న తర్వాత ఎం వచ్చేసరికి మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఎం పెట్టాము సిడికి. ఆ తర్వాత ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఎండి అంటే ఎంత వచ్చేసరికి 4 పెట్టాము. తర్వాత ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసరికి ఏఎంబి అనమాట. ఓకే. అంటే ఈ ఏఎంబి ఏదైతే ఉందో దాని ఏరియా అంతా కనుక్కోవాలి. సో దీన్ని ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా మనకి సైడ్ తెలియదు. సైడ్ తెలియనప్పుడు మనం వచ్చేసరికి ఏం చేయాలి? ఏ అనుకుందాం అనమాట. అయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చాడు? ఏఎండి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమో హాఫ్ ఇంటూ ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే భూమి ఇంటూ ఎత్తు అనమాట. భూమి ఏంటి? బేస్ ఏంటి? ఎండి ఇంటూ ఎత్తు ఏంటి? ఏడి. ఓకే. ఈక్వల్ టు ఎంత? 4 అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమో డిఎం అంటే ఎంత? A/2 అనమాట. ఇది సిడి మొత్తం ఏ అయినప్పుడు డిఎం ఏమవుతుంది? A/2 అవుతుంది. రైట్. కాబట్టి హాఫ్ ఇంటూ డిఎం వచ్చేసరికి A/2 ఏడి ఈక్వల్ టు ఏ అనమాట. కాబట్టి A²/4 ఈక్వల్ టు ఏమవుతుంది? 4. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సాల్వ్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వచ్చేసరికి ఏమో 4 అనమాట వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనకేం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఎంబి కనుక్కోవాలి. ఏఎంబి అంటే ఏంటి? ఫార్ములా హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎంతో అది తెలియాలి. ఇక్కడ వచ్చేసరికి హాఫ్ ఇంటూ ఓకే ఏబి అంటే ఎంత? సైడ్ అంటే ఎంత? మనకి 4 వచ్చింది. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 4 ఇంటూ బీసీ అంటే బీసీ వచ్చేసరికి దీని నుంచి దీనికి హైట్ తెలుస్తుంది కదా ఎంత? 4 అనమాట. కాబట్టి హాఫ్ ఇంటూ 4 అనమాట. సో మనకు ఆన్సర్ ఏంటి? 8 అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. చూసారు అసలు అబ్బో ఈ జలుబు పిక్కు తినేస్తుందండి బాబోయ్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. అంటే ఏబిసి. ఓకే. తర్వాత ఇక్కడ వీడేమన్నా అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నాడు. ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఏసీ ఈక్వల్ టు 7 ఏబి ఈక్వల్ టు 7. అలాంటప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలాంటప్పుడు దీనికి హైపోటెనస్ ఏమవుతుంది? 7√2 అవుతుంది. అంతే కదా. పైథాగరస్ సిద్ధాంతం వేసినట్లయితే 7² + 7² అంటే ఎంత? 98 అంటే రూట్ వేస్తే ఎంత వస్తుంది? 7√2 వస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ మనం వచ్చేసరికి సెమీ సర్కమ్ సర్కిల్ అంటున్నాడు. సర్కమ్ సర్కిల్ అంటే పరివృత్త వైశాల్యం ఎంత అన్నాడు. ఓకే. అయితే ఎలా సాల్వ్ చేయాలి దీనికి? సర్కమ్ సర్కిల్కి అసలు ఫార్ములా ఏంటి? ఎలాగా? అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు మనకు వచ్చింది. అయితే సర్కమ్ సర్కిల్ తెలియాలంటే సర్కమ్ సర్కిల్కి ఎప్పుడైనా మనకి రేడియస్ తెలియాలి. సో ఇక్కడ సర్కమ్ సర్కిల్కి రేడియస్ ఎంత? హైపోటెనస్/2 అనమాట. ఓకే. ఫార్ములా అంటే హైపోటెనస్ అంటే ఏమో 7√2/2 అనమాట. ఓకే. అలాంటప్పుడు ఏరియా ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ ఏమవుతుంది? πr². అంటే ఎంత? 22/7 ఇంటూ r² అంటే ఎంత? 7√2/2 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది? 77 అనమాట. సో ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. Next question. If the length of the rectangle is decreased by 10 feet and breadth is increased by 5 feet, then a rectangle becomes a square and area of the rectangle is reduced by 210 square feet అనమాట. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఉంది. ఒక రెక్టాంగిల్ ఉన్నప్పుడు దానికి లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. అలాంటప్పుడు దాని ఏరియా వచ్చేసరికి ఒక కొంత స్క్వేర్ ఫీట్ వచ్చిందనమాట. అయితే ఈ లెంగ్త్ని వచ్చేసరికి 10 feet తగ్గించి బ్రెడ్త్ని వచ్చేసరికి 5 feet తగ్గిస్తే అప్పుడు వచ్చేసరికి స్క్వేర్గా మారుతుంది. అలాంటప్పుడు L-10 ఈక్వల్ టు ఏమవుతుంది? B-5 అవుతుంది అనమాట. ఓకే. ఆ తర్వాత ఈ ఏరియా అనేది కూడా 210 square feet అవుతుంది అనమాట. 210 square feet తగ్గుతుంది. ఓకే. అలాంటప్పుడు అసలు యాక్చువల్లీ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అన్నాడు. ఓకే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి?
ఇప్పుడు యాక్చువల్లీ ఎల్ అనేది లెంగ్త్ అనమాట, బి అనేది బ్రెడ్త్ అనుకుందాం. అలాంటప్పుడు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్బి అనమాట. ఓకే, పక్కన పెట్టేసేయండి. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, ఎల్ని 10 ఫీట్ తగ్గిస్తే తర్వాత బిని 5 ఫీట్ తగ్గిస్తే అప్పుడు రెక్టాంగిల్ అనేది స్క్వేర్ అవుతుంది. రెక్టాంగిల్ స్క్వేర్ అవడం అంటే ఏంటి, యూజువల్గా స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్, కాబట్టి L-10 ఈక్వల్ టు B+5 అవుతుంది. అలాంటప్పుడు మనకు వచ్చేసి ఈక్వేషన్ ఏమవుతుంది, L-B ఈక్వల్ టు 15 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్. తర్వాత మనకి ఇంకేమిచ్చాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది 210 స్క్వేర్ ఫీట్స్ తగ్గుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా ఏరియా వచ్చేసరికి ఎల్బి, నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది L-10 ఇంటూ B+5 అనమాట. అలాంటప్పుడు ఎంత డిఫరెన్స్, 210 అనమాట. దీని నుంచి మనకి ఏం ఈక్వేషన్ వచ్చింది, 10B - 5L ఈక్వల్ టు ఎంత, 160. ఇది మొత్తం సాల్వ్ చేసి ఇది వస్తుందండి. అలాంటప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేసినట్లయితే మనకి ఎల్ బి వచ్చేస్తుంది. ఎల్ వచ్చేసరికి ఎంత, 62, బి వచ్చేసరికి ఏమో 47. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్బి అంటే 62 × 47. కాబట్టి ఎంత ఆన్సర్, 2914 అనమాట. సో 2914 ఉందా అంటే ఆప్షన్ 3 ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మెయిన్లీ మనకు వచ్చేసరికి ఏమో ఇక్కడ మెయిన్లీ మనకి ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఈ లెంగ్త్ తగ్గించినప్పుడు బ్రెడ్త్ తగ్గించినప్పుడు స్క్వేర్గా మారినప్పుడు వాటి సైడ్స్ అనేవి ఈక్వల్ అనమాట. అంటే L-10 ఈక్వల్ టు B+5. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తామో ఆల్మోస్ట్ క్వశ్చన్ అనేది అయిపోయినట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వీడేమన్నా అంటే ఒక ఫెన్సింగ్ వేస్తున్నాడు అనమాట. దేనికి, ఒక ప్లాట్కి ఒక ఫెన్సింగ్ వేస్తున్నాడు. ఫెన్సింగ్ చేయడానికి వాడికి వచ్చేసరికి ఏమో స్క్వేర్ ఫీట్కి ఎంత, మామూలు ఫీట్కి వచ్చేసరికి ఎంత, 72 రూపాయలు తీసుకుంటున్నప్పుడు మనకి ఎంత ప్రైస్ పడుతుంది అన్నట్టు. చుట్టూరు ఫెన్సింగ్ అంటే ఏంది, చుట్టూరా వస్తుంది అనమాట. చుట్టూరా వస్తుంది ఫెన్సింగ్. ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొన్నామంటే చుట్టూరు కడతాం అనమాట ఫెన్సింగ్ అనేది. చుట్టూరు కట్టడం అంటే దాని చుట్టుకొలత తెలిసే సరిపోతుంది, ఏరియా తెలిసే కాదు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏరియా ఇచ్చాడు కదా. ఇది వచ్చేసరికి బేసికల్గా స్క్వేర్ ప్లాట్ అనమాట. స్క్వేర్ ప్లాట్ అంటే ఏంటి, ఏ స్క్వేర్, ఏరియా ఎంత 361. అలాంటప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 19 అయింది. ఓకే, అంటే ఒక సైడ్ అనేది 19 ఫీట్స్ అనమాట. అయితే మనము ఇప్పుడు ఫెన్సింగ్ వేయాలంటే మనకి తెలియాల్సింది ఏంటి, చుట్టుకొలత. అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఎంత, 4A ఈక్వల్ టు ఎంత, 76 అనమాట. 76 ఫీట్స్ అనమాట. ఓకే, చుట్టూరు కొలత 76 ఫీట్లకి మనం ఫెన్సింగ్ వేయాలి. ఎంత, ఫీట్కి వచ్చేసరికి 72 రూపాయలు. ఓకే, అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఫెన్స్ ఎంత, 76 × 72 రూపాయలు అనమాట. అలాంటప్పుడు మనకి ఎంత వచ్చింది, 5472 రూపీస్. 5472 రూపీస్ అంటే ఎక్కడుంది ఆప్షన్, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇప్పటి వరకు వచ్చేసరికి ఏమో మామూలు క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నుంచి డేటా సఫిషియన్సీలో కొంచెం లాజికల్గా ఉంటే మనం యాక్చువల్గా ప్రాక్టీస్ చేసామంటే మనం ఈజీగా చేసేయగలం అనమాట. సో క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయగలం, జస్ట్ సింపుల్గా చేసేసేయచ్చు. కానీ మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి, ఎలా చేయాలో తెలిసి ఉండాలి. ఓకే, ఇందులో యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టేట్మెంట్ 1 సరిపోతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి స్టేట్మెంట్ 2 1 సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి స్టేట్మెంట్ 1 2 కావాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 2 ఉన్నా కానీ సరిపోదు, 2 స్టేట్మెంట్స్ ఉన్నా కానీ మనకు సరిపోదు, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. వీడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి, 2 × L+B × 4 2 × L+B ఎంత ఇచ్చాడు, 14 యూనిట్స్ ఇచ్చాడు. ఓకే, తర్వాత లెంగ్త్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఎంత ఇచ్చాడు, డయాగ్నల్ ఫార్ములా ఏంటి, √L² + B² అనమాట. ఎంత ఇచ్చాడు, 5 యూనిట్స్ ఇచ్చాడు అనమాట. కాబట్టి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే మనకేం కావాలి, ఎల్ కావాలి, బి కావాలి, రైట్. ఇక్కడ వచ్చేసరికి ఏమో 2 × L+B నుంచి LB వస్తుందా, రాదు. తర్వాత √L² + B² నుంచి LB వస్తుందా, రాదు. ఎందుకంటే డైరెక్ట్ సాల్వ్ చేయలేం కదా. L² + B² = 25 అవుతుంది అంతే, LB రాదు. కానీ ఎప్పుడైతే ఈ 2 స్టేట్మెంట్స్ కలిపి చేస్తామో LB వస్తుంది, అవునా. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇక్కడ L+B = 7 అవుతుంది, L² + B² = 25 అవుతుంది. దీని ప్రకారం మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి అవసరం అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నెసెసరీ ఫర్ సాల్వింగ్ ద క్వశ్చన్ అంతే. యాక్చువల్లీ నేను సొల్యూషన్ మొత్తం ఇవ్వచ్చు, కానీ నేను సొల్యూషన్ మొత్తం ఇచ్చాను అనుకోండి, అప్పుడు వచ్చేసరికి ఏమో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను మొత్తం సొల్యూషన్ ఇవ్వట్లా. దీనికి యాక్చువల్గా ఎలా చేయాలో చెప్తున్నాను అంతే. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ వస్తే మనకి LB వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అవసరము. ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్
పిఏబి అనేవి 3 డిస్టింక్ట్ పాయింట్స్ అనమాట ఒక సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ కదండి పిఏబి. ఓకే, అలాంటప్పుడు ఏపీబి ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏబి అనేది డయామీటర్. ఓకే, తర్వాత సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ పిఏబి ఈక్వల్ టు 180 డిగ్రీ. సి చూడండి, యాక్చువల్గా 3 డిస్టింక్ట్ పాయింట్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అని ఎక్కడున్నా కానీ అది యాక్చువల్గా ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ అయినప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దీనివల్ల మనకు వచ్చేసరికి పెద్ద యూజ్ లేదు. ఓకే, ఇక్కడున్న డిస్టింక్ట్ పాయింట్స్ కాబట్టి ఇక్కడున్న మొత్తం సేమే అవుతుంది. కాబట్టి 180 డిగ్రీస్ యూజ్ లేదు. కానీ మనకి ఏబి అనేది డయామీటర్ అని ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చినప్పుడు మనకి మెయిన్గా గుర్తుంచుకోండి, డయామీటర్ ఇచ్చాడు కదా, ఇంకొక పాయింట్ ఎక్కడున్నా కానీ అది సెమీ సర్కిల్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి 90 డిగ్రీస్ అనమాట. సి డయామీటర్ అనేది ఏం చేస్తుంది, సర్కిల్ని 2గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇదంతా ఏమవుతుంది, ఒక సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో ఏ పాయింట్ వచ్చినా కానీ సి ఇక్కడ పి పెట్టాం కదా, ఏపీబి ఈక్వల్ టు ఎప్పుడైనా 90 డిగ్రీస్. ఇక్కడే కాదు, పి ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏబి అనేది డయామీటర్ అయినప్పుడు ఏపీబి అనేది ఏమవుతుంది, 90 డిగ్రీస్ అనమాట. సెకండ్ అంటే ఫస్ట్ ఆప్షన్లోనే మనకు వచ్చేసిన ఆన్సర్. సెకండ్ ఆప్షన్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ నుంచి వచ్చిందా అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ పెట్టినా కానీ ట్రయాంగిల్ సమ్ అనేది 180 డిగ్రీస్. ఇక్కడ మనకు వచ్చే సొల్యూషన్ అనేది లేదు, మనం కనుక్కోలేము ఏపీబి అనేది. ఓకే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి సరిపోతుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుంది, 1 ఈజ్ సఫిషియంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఏమో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అనమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఈజ్ ద మిడ్ పాయింట్ అన్నాడు. ఓకే, తర్వాత ఏరియా ఆఫ్ ద సిడిఈ వచ్చేసరికి 60 స్క్వేర్ యూనిట్స్ అనమాట. అంటే ఈ మిడ్ పాయింట్ అయినప్పుడు సిడిఈ అనేది వచ్చేసరికి 60. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ అనేది మిడ్ పాయింట్. ఓకే, ఈ మిడ్ పాయింట్ అయినప్పుడు ఏఈ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈబి అవుతుంది. అవునా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీద యాక్చువల్లీ రెక్టాంగిల్ కాబట్టి మొత్తం ఎల్ అనుకుందాం. ఇది ఎల్ అనుకున్నాం అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, L/2, బి ఈక్వల్ టు L/2. ఓకే, తర్వాత ఏరియా ఆఫ్ ద సిడి అనమాట. సిడి అంటే ట్రయాంగిల్. సిడి వచ్చేసరికి ఏమవుతుంది 60. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ సిడి ఇంటూ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది ఏడి. ఏడి అంటే ఏంటి, ఇది అనమాట, అంతే కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమో హాఫ్ ఇంటూ సిడి వచ్చేసరికి ఏమో ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి హాఫ్ ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 60 అనమాట. అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి 120 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం ఎలా చేయొచ్చు, మనం దీన్ని ఎక్స్క్యూజ్ మీ length/2. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఏది ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ చేసరికి length/2. యా లెంగ్త్ సి దీన్ని వచ్చేసరికి length/2 కరెక్ట్గా రాసానా, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఓకే length/2 హాఫ్ ఇంటూ లెంగ్త్. అవును, లెంగ్త్ ఇంటూ బ్రెత్ అంటే 60 డిగ్రీస్. సారీ 60 వచ్చింది. 60 వస్తేమో ఎల్బి ఈక్వల్ టు ఏమవుతుంది 120 అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ స్టేట్మెంట్ వేసేది. ఎప్పుడు మనకు వచ్చేసరికి మనం ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఎల్బి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ యా సో ఓకే సింపుల్ అండి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏంటి, ఫార్ములా ఎల్బి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఇక్కడ లెంగ్త్ ఇంటూ బ్రెత్ అంటే హాఫ్ ఇన్ ఏరియా ఆఫ్ సిడిఈ. సిడిఈ ఈక్వల్ టు ఏమవుతుంది, సిడి ఇంటూ ఏడి. సిడి ఇంటూ ఏడి అంటే సిడి వచ్చేసరికి లెంగ్త్ అవుతుంది, ఏడి వచ్చేసరికి బ్రెత్ అవుతుంది. అంటే ఎల్బి వచ్చేసరికి 120. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం వచ్చేసరికి లెంగ్త్ ఇంటూ బ్రెత్ అన్నాం కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎందుకు అవసరమా అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ అనేది ఎప్పుడైతే మిడ్ పాయింట్ అనేది తీసుకున్నామో మనకి యాక్చువల్లీ ఈ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సెకండ్ పాయింట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడి అన్నాడు. కానీ ఈ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఇవ్వాల ఎక్కడి నుంచి అని. ఈ అనేది ఎక్కడ ఇచ్చాడు, ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ అనేది ఇట్ ఈస్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని సెకండ్ స్టేట్మెంట్ ఏరియా ఆఫ్ సిడి అనేది తెలిసిందనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు తెలిస్తేనే మనము ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవచ్చు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏంటి, ఎల్బి అనమాట. ఎల్బి ఈక్వల్ టు 120 వచ్చేది రెండు స్టేట్మెంట్స్ తెలిస్తేనే. ఓకే, అర్థమైంది కదండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ ఇచ్చాడు, ఈ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఈ ఎక్కడ ఉంటుందో తెలిసింది. సెకండ్ స్టేట్మెంట్లో వచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సిడిఈ అన్నాడు. ఒకవేళ ఈ కనుక తెలియకపోయినట్లయితే సిడిఈ అంటే ఎక్కడ పెట్టుకుంటాం, ఆ ఈని ఎక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం తెలియదు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ ఇక్కడ ఉంటుంది, ఇట్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని తెలియడం వల్లే మనము ట్రయాంగిల్ సిడిఈ అనేది మనం కనుక్కోగలిగాం. అప్పుడు ఏరియా వచ్చేసరికి 60 అని సో ఫైనల్గా సాల్వ్ చేయగలం. కాబట్టి రెండు స్టేట్మెంట్స్ అనేవి మనకి అవసరమే. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది వచ్చేసరికి ఏంటి బీసీ అనేది హైపోటెనస్ అనమాట. బీసీ హైపోటెనస్ అయినప్పుడు ఇక్కడ వచ్చి అంటే కర్ణము, బీసీ అంటే కర్ణము అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమో చూడండి బీసీ హైపోటెనస్ ఏబి ఏసీ. ఓకే, ఇది రైట్ యాంగిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో వచ్చేసరికి కొంచెం బెండ్లు ఉన్నాయి, లెంగ్త్లు కర్ణాలు అన్ని సైడ్లు అన్ని బెండ్గా ఉన్నాయి. ఇది వేరే షేపు, ఇది ట్రయాంగిల్ అని మాత్రం అనకండి ప్లీజ్. ఇట్ ఈస్ నాట్ ఎ రెక్టాంగిల్, ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్. ఓకే, ఏంద్రా బాబు నీ రెక్టాంగిల్ కావాలా, వదిలేసేయండి. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు యాక్చువల్గా మొత్తము పెరిమీటర్ అంటే ఏంది ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ఎంత ఇచ్చాడు 3 + 3√3 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏమో దీని ఏరియా ఎంత అన్నాడు. ఏరియా కనుక్కోవాలంటే మనకి వచ్చేసరికి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ½ ఇంటూ ఏసీ ఇంటూ ఏబి ఈ రెండు వచ్చేసినట్లయితే మనం ఏరియా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ బేసికల్గా వీడు ఇచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ సైడ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైడ్ ఏబి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైడ్ ఏబి అనేది ఇక్కడ పెట్టినందువలన మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎలా ఉన్నా కానీ మనం ఎలా కనుక్కోగలము? ఏరియా అనేది కనుక్కోవాలంటే మనకి ప్రెజెంట్ అంత అవసరం అనేది పడదు. సరే, పక్కన పెట్టేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఏబిసి అంటే బి యాంగిల్ ఎంత 30 degrees. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది రైట్ యాంగిల్. 90 + 30 120 అయినప్పుడు సి ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది. ఓకే, అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 3 + 3√3. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబి. ఈ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఏబీసీ 30 అయితే ఏసీబీ ఏమవుతుంది? 60 degrees. ఏసీబీ అంటే ఇది 60 degrees అవుతుంది. ఓకే, ఇక్కడ మనము యాక్చువల్గా మనకి ట్రిగనోమెట్రీ తెలుసు. ట్రిగనోమెట్రీలో వచ్చేసరికి ఏమో ఇది 60 కనుక అయినట్లయితే tan 60 వచ్చేసరికి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఏసీ ఎడ్జసెంట్ సైడ్. అలాంటప్పుడు ఏబి బై ఏసీ ఈక్వల్ ఏమవుతుంది? tan 60 ఏమో 1/√3 1/√3 ఈక్వల్ ఏబి బై ఏసీ. ఇప్పుడు ఏసీ ఏమవుతుంది? √3 ఏబి అవుతుంది అనమాట. తర్వాత sin 30 కనుక వచ్చినట్లయితే sin 30 ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనమాట. ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఏసీ. sin 30 ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఏసీ. హైపోటెనస్ ఏమవుతుంది? బీసీ అవుతుంది అనమాట. ఏసీ బై బీసీ ఈక్వల్ ఏమవుతుంది? sin 30 అంటే 1/2 రైట్. సో 1/2 అలాంటప్పుడు బీసీ వచ్చేసరికి ఏమవుతుంది? 2AC వచ్చింది. సో వీటిని మనం ఏం చేయాలంటే కొంచెం అటు ఇటుగా అంటే మనకు వచ్చేసరికి వాల్యూస్ అనేది తెలుసు. ఏసీ ఈక్వల్ టు ఇది, బీసీ ఈక్వల్ టు ఇది అని. సో వీటిని ఏం చేయాలంటే మనం ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని బట్టి మిగతా వాల్యూస్ కూడా వచ్చేస్తాయి అనమాట. వన్స్ ఆ వాల్యూస్ అన్నీ వచ్చేసిన తర్వాత మనం ఏరియా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఇవన్నీ చేసే బదులు మనకి డేటా సఫిషియన్సీలో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 3 + 3√3 ఇచ్చిన తర్వాత ఏరియా కనుక్కోవాలంటే మనకి బేసు హైట్ తెలిస్తే సరిపోతుంది. బేసు హైట్ కనుక్కోవాలంటే ఈ ఒక్క స్టేట్మెంట్ నుంచి మనకి తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి తెలియదు. సెకండ్ స్టేట్మెంట్లో వచ్చి ఏసీ ఈక్వల్ టు √3AB అని, బీసీ ఈక్వల్ టు 2AC అని, లేకపోతే సమ్ అదర్ వాల్యూ కానీ వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఒక్కొక్క వాల్యూ వచ్చేస్తుంది ఇండివిజువల్గా వచ్చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసేసామంటే ఏరియా ఎంత తెలిసిపోతుంది అనమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఒక్కడే సరిపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు పెద్ద పనికిరాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 2 అలోనే సఫిషియెంట్. సో ఇంతటి వరకు అయిపోయిందండి. ఐ థింక్ చాలా లాంగ్గా వచ్చింది అనుకుంటాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఐ మీన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం మనము. సో అట్ ద సేమ్ టైం జాబ్ అలర్ట్స్ కూడా ఇద్దాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే SSC CGL గురించి కానీ, లేకపోతే RRB గురించి కానీ మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మాత్రము మెసేజ్ చేసినా పర్లేదు, లేకపోతే కాల్ చేసినా పర్లేదు. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకే, జలుబు ఉందండి, అందుకోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాను. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినట్లయితే సో సారీ. ఓకే, కొంచెం అడ్జస్ట్ అయినందుకు, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.